నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. భారతదేశంలో గత కొన్ని దశాబ్దాలుగా వైషమ్యాలని పెంచే విధంగా ఈ దేశంలోని వైవిధ్యతని అర్థం చేసుకోకుండా అగ్రవర్ణాలు నిమ్నవర్గాలు అని, పేదలు ధనికులు అని, ఉత్తరాది దక్షిణాది అని, లేకపోతే నగరంలో జీవించే వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు అని, పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు మళ్ళీ వనవాసులు ఆదివాసులు అని, ఇట్లా ఎక్కడికక్కడ ఆ వైవిధ్యతని అర్థం చేసుకోకుండా విడదీత ధోరణితోటే ఈ దేశంలో దశాబ్దాలుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతూ వస్తోంది. నిజానికి భారతదేశం ఆసేతు హిమాచలం పై నుంచి కింద వరకు, మొత్తం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు అంతా ఒక్కటేనని, ఈ దేశంలోని సంస్కృతిలో లేదా ఆచార వ్యవహారాల్లో విభిన్నత ఉండవచ్చు, కానీ అందరినీ కలిపే సనాతన ధర్మ మూలం ఒకటేనని చెప్పే విధంగా మన భాగ్యనగరంలో నవంబర్ 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో లోక్ మంథన్ అనే కార్యక్రమం అద్భుతంగా జరగబోతోంది. దీనికి ఇప్పటికే దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి ఈ ఆలోచనలకు మద్దతు పలుకుతున్నటువంటి వ్యక్తులు, ముఖ్యంగా జాతీయవాదులు చాలామంది డెలిగేట్స్ రూపంలో ఈ భాగ్యనగరానికి రాబోతున్నారు. అండ్ అనేక మంది ప్రముఖులు విభిన్న అంశాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను పంచుకోబోతున్నారు. అండ్ దేశంలోని వనాల్లో నివసిస్తున్నటువంటి ఆ వనవాసులకు సంబంధించి సంస్కృతి సంప్రదాయాలని, అదేవిధంగా భారతదేశపు ఆత్మగా చెప్పబడుతున్న సనాతన ధర్మ మూలాలకి దానికి లింక్ చేస్తూ చాలా గొప్ప కార్యక్రమం జరగబోతోంది. అండ్ ఇది శిల్పారామం వేదిక నిర్వహించబోతున్నారు. శిల్పారామంలో విభిన్న స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సందర్శకులు అనేక మంది అక్కడికి వచ్చి చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అండ్ ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అండ్ అంతేకాదు ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ జీ భగవత్ గారు కూడా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వస్తున్నారు. అనేక మంది వక్తలు, అనేక మంది ప్రముఖుల సమక్షంలో, డెలిగేట్ సమక్షంలో జరగబోతున్న ఈ వేడుక భాగ్యనగరంలో జరగబోతోంది. దీని గురించే మనం మాట్లాడబోతున్నాము. అండ్ ముఖ్యంగా ఈ లోక్ మంథన్ కార్యక్రమం ఉద్దేశం ఏంటో తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రచయిత, కాలమిస్ట్ డాక్టర్ భాస్కర్ యోగి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. భాస్కర్ యోగి గారు, ఈ లోక్ మంథన్ ప్రత్యేకతను ఒకసారి వివరిస్తారు. జ్ఞానపథం అనేదైతే అంటూ ఉన్నాము, ఆ జ్ఞానపథం కింది వరకు ఎట్లా ప్రయాణం చేసింది అంటే, మన భాషలో తెలుగు వాళ్ళలో చెప్పాలంటే, పదం చెప్పాలంటే జానపదం అనే మాట మనందరికి పరిచయమైన పదం. లోక్ అనేటటువంటిది మంచిది, అంటే సమాజం లో ఉండేటటువంటి అన్ని వర్గాలను లోక్ అనేటటువంటి పదం ప్రొజెక్ట్ చేస్తుంది. దీనికి లోక్ మంథన్, మంథన్ అంటే దాని చిలకడం, అంటే అందరి యొక్క మెదళ్ళ ద్వారా పుట్టుకొచ్చినటువంటి ఆలోచనలు ఏమున్నాయి. అలాంటిది 2016 నుంచి జరుగుతుంది. ఒక కరోనా టైంలో ఒక సంవత్సరం ఒకసారి జరగలేదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. ఇది 4వ లోక్ మంథన్ హైదరాబాద్ వేదికగా శిల్పారామంలో జరగబోతుంది రేపు నవంబర్ 21 నుంచి 24 వరకు. ఒక నది, ఒక పెద్ద నది ప్రవాహం హిమాలయ పర్వతాల నుంచి ఉత్తుంగ తరంగంగా వస్తూ ఉంటుంది. అది వచ్చినప్పుడు ఆ నదిని చూడడమే తప్ప సామాన్యుడు వెళ్ళి ఆ నదిలో మునగలేడు, తాగలేడు. అది కిందికి వచ్చి కాలువగా మారినప్పుడు ఎవరైనా వెళ్ళి దాంట్లో నీళ్లు తాగొచ్చు, ఎవరైనా దాంట్లో స్నానం చేయొచ్చు, మునగవచ్చు, మునకలేయవచ్చు. మన సమాజంలో కూడా, మన దేశంలో కూడా సాంస్కృతికమైనటువంటి ధార ఒకటి, వైదికమైనటువంటి ధార హిమాలయ పర్వతాలంత ఎత్తున్నటువంటి శిఖరం నుంచి కిందికి దూకింది. అది వైదిక పరంపరగా చాలామంది విజ్ఞులు, బాగా పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు దాన్ని పట్టుకునేది ఒకవైపు. మరి అది సామాన్యుల్లోకి వెళ్ళడం ఎట్లా? సామాన్యుల్లోకి వెళ్ళేటటువంటి పని కూడా ఆ అనాది కాలం నుంచి ఈ దేశంలో జరుగుతూనే వస్తుంది. ఉదాహరణకు అష్టావక్రుడు అంటాడు, దేహాభిమాన పాశేన చిరంబద్దోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. అంటే టాప్ మోస్ట్ ఫిలాసఫీ ఇది. అంటే శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత తర్వాత అంత ప్రాచుర్యం ఉన్నటువంటి గీత అష్టావక్ర గీత. దేహం అనేటటువంటి ఈ పాశాన్ని జ్ఞానం అనేటటువంటి ఖడ్గం చేత ఛేదించు. మరి అష్టావక్రుడు చెప్పినటువంటి మాటనే 120 ఏళ్ల క్రితం ఒక దళిత కవి తెలంగాణలో దున్న ఇద్దాజ్ చెప్పాడు. దేహమైతే మనది కాదు, మోహములు విడువండయా, మోహములు విడువండయా, సాహసంబున గురిని చేరితే సోహమే తన సొమ్మయా, సోహమే తన సొమ్మయ. మరి ఆ శ్లోకంలో ఉండేటటువంటి భావానికి ఈ గీతంలో ఉండేటటువంటి భావానికి ఏమైనా తేడా ఉందా? ఏ రకమైనటువంటి భేదం లేదు. అట్లనే
కులాలకు సంబంధించినటువంటి అనేక స్పర్ధలు ఈ దేశంలో ఏర్పడ్డాయి. అది మనం అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరవలసిందే. మరి దాన్ని నిర్మూలించడానికి కూడా ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు పనిచేశారు. ఆల్వార్లు, నయనార్లు, శంకరుడు, రామానుజుడు, బసవేశ్వరుడు, తర్వాత తుకారాం, గోరఖ్ సాంప్రదాయంలో వచ్చినటువంటి నవనాథులు, ఆ తర్వాత ఘోర కుంభారు, చొక్కమేళ, నారాయణ స్వామి, నారాయణ గురు, చైతన్య మహాప్రభు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, దయానందుడు, శంకరదేవు, లల్లాదేవి, తర్వాత పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమాచార్యులు, భద్రాచల రామదాసు, రాగంచర్ల వెంకటదాసు, ఇట్లా దేశమంతా వాగ్గేయకారులు పుట్టుకొచ్చారు కదా. భక్తి అనేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రవాహాన్ని లోకంలోకి తీసుకొని పోయారు. అసలైనటువంటి లోకం ఏదైతుందో ఆ లోకంలోకి భక్తి అనేటటువంటి ప్రవాహాన్ని భగవంతుడి మాధ్యమంగా, భక్తి మాధ్యమంగా సమాజాన్ని ఏకం చేసేటటువంటి పని చేశారు. సమాజానికి జ్ఞానం ఇచ్చే పని చేశారు. సమాజంలో తాత్వికత నింపే పని చేశారు. ఆ తాత్వికత మనసు నిండా నిండిన తర్వాత కులం అనేది చాలా చిన్న విషయంగా మారిపోయి. అట్లా మీరు భాషల విషయం తీసుకోండి. ఎన్ని భాషలు ఉన్నాయి ఈ దేశంలో. మనం గుర్తింపు పొందిన భాష 29-30 భాషలు అయితే పొందనటువంటి భాషలు ఎన్ని ఉన్నాయి? భాషలన్నిటికీ మూలం ఎక్కడుంది? మహేశ్వర సూత్రాలు కదా. ఐ ఉండ్రులకు ఏవోంగ ఏవ చేయవరట్లని యమగణనం జబై గడదశ జబ గడదశ కపచట తచట తవశేషర్ హల్. ఈ మహేశ్వర 14 సూత్రాలు అన్ని భాషలు, భారతీయ భాషల్లో మీకు వర్ణమాల ఏర్పడ్డది వీటితోటే. అంటే నీకు సంస్కృతంలో ఏ రకమైనటువంటి టెక్స్ట్, ఏ రకమైనటువంటి పదార్థ ధర్మాలు ఆ భాషకు ఉన్నాయో ఆ పదార్థ ధర్మాలని అన్ని భాషలకు వచ్చినాయి. అదే ఫ్లేవరీ లాంగ్వేజ్. అస్సామీలో వాడు ఒక పాట పాడుకుంటే వాడి ఆనందం ప్రపంచానికి చెప్పలేము మనం. సామాన్యుడు అస్సామీ భాషలో వినేటటువంటి పాట ఆనందం కలిగిస్తుంది వాడికి. లేదు మలయాళంలో ఒక మంచి పాట మలయాళీ ఒక అతను పాడుకుంటే అతనికి ఆనందం కలుగుతుంది. లేదు హిందీలో తులసిదాస్ రామచరితమానస్ హిందీ బెల్ట్ అంతా పాడుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఆనందం వాళ్ళకు ఉంటుంది. అది కూడా ఒక భోజ్పురి రకరకాల తేడాలు హిందీలో ఉన్నాయి కదా. అవధ్ హిందీలో రాయబడ్డది. అదే అంటే అదొక ఫ్లేవరీ అన్నట్టు. అట్లా భాషల విషయానికి వస్తే ప్రతి మనిషి వాడి యొక్క భాషకు, వాడి యొక్క లోకల్ లాంగ్వేజ్కు వాడు సంతోషపడతాడు. నాకేమనిపిస్తుంది అంటే ఈ లోకు నుంచే లోకల్ అనే పదం ఇంగ్లీష్ వాడు సృష్టించుకున్నాడేమో అనిపిస్తుంది అసలు. అంటే లోకల్, ఓకల్ టు లోకల్ అని వింటుంటాం కదా మనం అప్పుడప్పుడు నినాదాలు. లోక్ శబ్దం అంత ప్రాచుర్యమైనటువంటిది. మీరు ఇందాక కూడా అన్నారు కదా, ద్రావిడ దేశం వేరే, సౌత్ ఇండియా వేరే, ఉత్తర భారతదేశం వేరే అంటున్నాం కదా. నిజానికి అగస్త్యుని యొక్క వ్యాకరణం తమిళనాడులో చాలా ప్రసిద్ధంగా వాడతారు. వాళ్ళు తమిళనాడు వాళ్ళు తమిళంలో ఉన్నటువంటి ప్రాచీన వ్యాకరణం అగస్త్య వ్యాకరణం. అగస్త్యుడు ఎక్కడి వాడు? అక్కడ పైనుంచి కిందకి వచ్చాడు. భారతీయ భాషల్లో మొట్టమొదటి లోకల్ భాషలో రాసినటువంటి రామాయణం కంబన్ రామాయణం. మరి కాబట్టి ఏం తేడా ఉంది దీంట్లో? ఈ తేడా ఏమీ లేదు. అట్నే సంగీతం అంటే మనకు కనిపించేది ఎవరు? ఏదో ఒక పెద్ద హిందుస్థానీ సంగీతం పాడేవాళ్ళు, లేదా కర్ణాటక సంగీతం పాడేవాళ్ళు, గొప్ప గొప్ప వాయిద్యాలు వాయించేవాళ్ళు, దానికి సంగీత శాస్త్రము, సప్త స్వరాలు, తర్వాత గాంధర్వ వేదం అని ఒక వేదమే ఉన్నది, శాంగదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కనిపిస్తారు మనకు. కానీ మీరు సామాన్యులు పాడుకునేటటువంటి తాంబూరలు, బుర్రవీణలు, మెట్ల కిన్నెర మెట్లు, మరి ఇవన్నీ ఏంటివి అంటే వాళ్ళకు ఆనందం అవి కలిగిస్తాయి. ఇటీవల కాలంలో మనకు మన తెలంగాణ ప్రాంతంలో మొగులయ్యకు అవార్డు వచ్చింది కదా. అట్నే దాసరి కొండప్పకు అవార్డు వచ్చింది కదా బుర్రవీణ కళాకారునికి. ఒకప్పుడు బిస్మిల్లా ఖాన్ వాయించేటటువంటి షెహనాయికి భారతరత్న వచ్చింది. కరెక్ట్. పండిట్ శివకుమార్ లాంటి వాడు సంతూరు అనేటటువంటి వాయిద్యాన్ని వాయించేవాడు. అదొక్కటి, ఆయన ఒక్కడే దాన్ని వాయించేవాడు, ఎవడు లేడు మన దేశంలో. అంటే అంత టాప్కు తీసుకెళ్ళాడు ఆయన. మరి సంతూరు శివకుమార్కి ఎలాంటిదో, బిస్మిల్లా ఖాన్కు షెహనాయి ఎలాంటిదో, దాసరి కొండప్పకు బుర్రవీణ కూడా అట్లాంటిదే. పర్ఫెక్ట్. అట్లనే నృత్యము మీకు భరతనాట్యము, కథాకళి, కథక్ లాంటివి, గర్భా లాంటివి, ప్రతి స్టేట్కి ఒక నృత్యం ఉన్నది ఎక్కడ చూసినా కానీ. మరి జాయపసేన అని మన దగ్గర నృత్యరత్నాలు రాశాడు తెలంగాణలో, తెలుగు ప్రాంతాలకు. తర్వాత సిద్ధేంద్ర యోగి ఒక నాట్యం డెవలప్ చేశాడు. మరి ఇవి కాకుండా మనం వనవాసీలు ఆడుకునేటటువంటి ఎన్నో నృత్యాలు ఉన్నాయి. వాళ్ళకి బయట ప్రపంచం ఇన్స్ట్రుమెంట్స్ లేవు వాళ్ళ దగ్గర, ఏ రకమైనటువంటి వ్యవస్థ లేకుండా వాళ్ళు అడవిలో ఆడుకోవడానికి వాళ్ళు పాడుకునే పాటలకు అనుగుణంగా వేసేటటువంటి అడుగులతో కూడిన నృత్యాలు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళ వేషధారణ, వాళ్ళ యొక్క నృత్యము వాళ్ళకు మాత్రమే పరిమితమైంది. అది మరి దాన్ని కాదనడానికి లేదు. మూలం ఎక్కడైనా ఉండొచ్చు. ఆ మూలం యొక్క భాగాన్ని తాము స్వీకరించి ఏ రకంగా డెవలప్ చేసిందో మనం ఆలోచించాలి. అంటే తెలంగాణలో బతుకమ్మ ఉందనుకోండి, బతుకమ్మ కూడా చప్పట్లు వేయడము, వంగడము, లేవడము,
అదంతా మామూలు విషయం. అదొక గొండిలి అని ఒక నృత్యం ఉందట పూర్వం. దాంట్లోకి వెళ్ళి బతుకమ్మ డెవలప్ అయిందని ఓ పరిశోధకుడు రాశాడు. బతుకమ్మ నృత్యం దానికి కూడా ఒక ఆధారం ఉంది. ఓకే. సో ఇట్లా నృత్యాలు అట్నే ఆహారపు అలవాట్లు మనం ఎక్కడో 5 స్టార్ హోటళ్లలోనో లేకపోతే పెద్ద పెద్ద పార్టీలలోనో పెద్ద పెద్ద విందుల్లోనో భోజనం చేసేటటువంటి భోజనాల గురించి చర్చ చేస్తుంటాం. కానీ మరి అందరూ దేశంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఆ భోజనం చేయకపోవచ్చు. కానీ ఆరోగ్యకరమైన ప్రకృతికి హాని కలిగించినటువంటివి పర్యావరణాన్ని కాపాడేటటువంటి భోజన విధానాన్ని అవలంబించినటువంటి సమాజాలు మన దేశంలో కోకోలలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో అట్లాంటి ఒక కల్చర్ ఉంది. అంటే ఉదాహరణకు మనం పర్యావరణాన్ని పాడు చేయదు. ఏ ఆహారం తీసుకోవాలి? మీరు అడవులలో ఉండే వాళ్ళు ఏం తింటున్నారు? వాళ్ళు తేనె తీసుకుంటున్నారు. మరి ఆ తేనెను మనం ఇవాళ నగరాల్లో ఉండే వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? తేనె చాలా మంచిది, అది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రకరకాల రోగాలు పోగొడుతుంది, వెతుక్కొని వచ్చి మనం తాగుతున్నాం కదా. వాళ్ళు చాలా సహజంగా దాన్ని స్వీకరిస్తున్నారు. రోజు వాళ్ళ యొక్క జీవితంలో చాలా అతి సహజంగా జరుగుతుంది తేనె తీసుకోవడం అనేది. పళ్ళు తీసుకోవడం, పళ్ళను తినడం మనం ఒక ప్రత్యేకమైన పనిగా పెట్టుకొని తింటున్నాం. ఈ పళ్ళల్లో ప్రోటీన్స్ ఉన్నాయి, ఈ పళ్ళల్లో విటమిన్స్ ఉన్నాయి, దీంట్లో B12 ఉంది, దీంట్లో పలానా ఉంది, దీంట్లో పలానా ఉంది అని అనుకుంటున్నాం మనం. వాళ్ళు పళ్ళను తినడం అడవిలో ఉండేటటువంటి, అది కూడా నిసర్గమైనటువంటి పండ్లు, అంటే ఎలాంటి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అయినటువంటి చెట్లకు కాసిన పళ్ళను వాళ్ళు చాలా సహజంగా తింటున్నారు. కాబట్టి దీనికి దానికి ఏం భేదం ఉంది? వైద్యము, మనం దేశంలో కార్పొరేట్ హాస్పిటల్ 100 హాస్పిటల్ ఇవాళ ప్రతి స్టేట్లో ఉన్నాయి. ఇవాళ ఎక్కడ పోయినా కానీ కార్పొరేట్ హాస్పిటల్లో మనం వైద్యం చేయించుకోవాలని తహతాలాడుతున్నాం. కానీ మూలికా వైద్యము, సిద్ధ వైద్యము, ఆయుర్వేద వైద్యము, వీటన్నిటిని వాళ్ళ జీవితాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి అంటే పల్లెల్లో ఉన్నాయి, నగరాల్లో ఉంది ఇట్లాంటి వైద్యం. తర్వాత అడవుల్లో ఉండే వాళ్ళకు, ఆదివాసీలకు వాళ్ళ వైద్యం వాళ్ళకు ఉంది. లోకానికి మొత్తం వైద్యం ఉంది, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంది. అది కరెక్ట్. ఏ రకం దుస్తులు ధరించే కాడి నుంచి మొదలుకుంటే ప్రతిదీ కూడా జీవన విధానము, వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు, తర్వాత పల్లెల్లో ఆచార సాంప్రదాయాలు ఏమున్నాయి, పట్టణాల్లో ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. నీకు ఎంత గ్లోబలైజేషన్ వచ్చిందా, పట్టణంలో జరుపుకునే ప్రతి సంప్రదాయ నృత్యం లోపల నీకు మళ్ళీ పల్లెటూరులో కావాలని కోరుకుంటున్నాం కదా. మనం భజనలు తెచ్చి ఆడిపిస్తున్నారు. వినాయక నిమజ్జన హైదరాబాద్లో జరుగుతుంటే ముందర చెక్క భజన చేసేవాళ్ళు మనకు కనిపి, లేదా కీర్తనలు వాడేవాళ్ళు మనకు కనిపి, నృత్య కళాకారులు మనకు కనిపిస్తారు. అట్నే యక్షగానాలు, వీధి నాటకాలు, పెద్ద పెద్ద డ్రామాలు. మనం ఇప్పుడు వాళ్ళ ఒకప్పుడు థియేటర్లలో ఆడే డ్రామాలు చూసినాం, మరి యక్షగానాలు చూసినాం, బయలాటలు చూసినాం. తర్వాత ఒక చెరువురాల బాగయ్య అనేటటువంటి ఒకే ఒక వ్యక్తి తెలంగాణలో 100 యక్షగానాలు రాసిండు ఆయన. ఒక 100. మన పల్లెటూర్లలో మొత్తం ఈ పురాణ సాంప్రదాయాన్ని అంతా యక్షగానాలే కాపాడినాయి, ఆ బయలాటలే కాపాడినాయి, ఆ వీధి భాగవతాలే కాపాడినాయి. నీకు భారతంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణము, వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతం, వ్యాస మహర్షి రాసినటువంటి మహాభాగవతం, దాంట్లో ఉండేటటువంటి ఎసెన్స్ అంతా చెప్పింది ఎవరు? సత్యహరిశ్చంద్ర నాటకాన్ని తీసుకొని పోయింది ఎవరు? సత్యహరిశ్చంద్రుని పాత్రను సమాజంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి దగ్గర తీసుకొని పోయింది ఎవరు? మరి వీళ్ళే కదా, ఈ కళాకారులు, ఈ ఆటగాళ్ళు, ఈ పాటగాళ్ళు, ఈ గేయాలు రాసినటువంటి వాళ్ళు. కాబట్టి నృత్యము, ఆహారము, ఆచారము, సంప్రదాయము, ధర్మము, వేషము, సంగీతము, ప్రతి విషయంలో దీంట్లో ఉండేటటువంటి ఏకత్వం ఒకటే. మీకు కనిపించడం బహుళత్వం, కానీ దాంట్లో ఉండేటటువంటి వ్యక్తీకరణ ఒకటే. ఆ వ్యక్తీకరణ కోసం ఈ దేశంలో ఎక్కడికక్కడ సంప్రదాయాలను పుట్టుకొని వచ్చినాయి. ఇదంతా లోక సంప్రదాయం ఓ రకంగా చెప్పాలి. కరెక్ట్. లోక ఫోక్ కాదు అది. ఫోక్ అంటే ఫేక్, బ్రిటిష్ వాడు ఇచ్చిన పదం అది, ఫారిన్ నుంచి వచ్చిన పదం అది. అది ఫేక్, అది ఫోక్ కాదు. ఇది లోక్. లోక్ అంటే సమాజం తనకు తానుగా ఒక సంస్కారయుతమైనటువంటి సమాజంగా ఉండడానికి, లేదా సమాజం మొత్తం ఏకీకృతం చూయించుకోవడానికి చేసినటువంటి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం యొక్క ఆవిష్కరణ లోక్మంథన్ రూపంలో ఇవాళ మనం నవంబర్లో చేసుకోబోతుంది. సార్, అయితే ఇప్పుడు పాశ్చాత్యుల దృష్టికోణంలో అయితే ప్రతిదీ కూడా బైనరీ ఉంటుంది. అంటే బ్లాక్ ఆర్ వైట్, ఓకే, లేకపోతే డబ్బున్నవాడు పేదవాడు ఇట్లానే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా వాళ్ళు బైనరీ చూస్తారు, ఆడా మగ ఇట్లా. బట్ మన దగ్గర రైటా లెఫ్టా, లేకపోతే బ్లాకా వైటా ఇట్లా చూడకుండా ఒక వైవిధ్యంగా, అంటే ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా చూడడం, యూనిక్ అనే ఒక కాన్సెప్ట్తో భారతదేశం చూస్తుంది అని అంటారు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న దాంట్లో మీరు చెప్తున్నది వనవాసుల సంస్కృతి కావచ్చు, లేకపోతే అగ్రహారాలుగా చెప్పబడుతున్న వాళ్ళ సంస్కృతి కావచ్చు, వాటెవర్ ఏదైనా కానీ దేశంలోని ప్రతి ప్రాంతంలోని సంస్కృతిని అన్నిటినీ కలగలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి భారతీయతకు
మనం చెప్పడం అనే దాని గురించి మాట్లాడారు. అంటే హెచ్చు తగ్గులు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదా అసలు ఇక్కడ ఈ సొసైటీలో? అంటే మనం అనేది ఏంటంటే ఇది ఎప్పటికప్పుడు అట్లాంటి డెవలప్మెంట్ ఎట్లా జరిగింది అనేది చర్చ. అంటే ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కంచుడక్కకి ఎంత విలువ ఉందో ఒక గ్రామంలో కొట్టేటటువంటి తప్పెటకు అంతే గౌరవం ఉంది అని చెప్పిన సంస్కృతి భారతదేశం. లేదు, ఒక అగ్రహారంలో ఒక యజ్ఞం పౌండరిక యజ్ఞము అతిరాత్రము చేస్తే వెలిగించేటటువంటి యజ్ఞంలో ఎలాంటి యజ్ఞ పురుషుడు ఉన్నాడో లంబాడాలు చేసుకునేటటువంటి భోగులో కూడా అలాంటి యజ్ఞ పురుషుడే ఉన్నాడు. కరెక్ట్. అంటే ఈ రెండింటి ఆవిష్కరణ ఒకే రకంగా ఉంది. ఆ భావనను ఎక్స్పోజ్ చేయడం సమాజానికి ఇదంతా ఒకటే అని చెప్పడం. భారతీయతలు అందరూ కలిసి ఉన్నారు ఈ దేశంలో. మీకు చెప్పాను కదా, దాని యొక్క పరిమాణము, దానికి ఉండేటటువంటి శక్తి గొప్పగా కనిపించవచ్చు. దాని యొక్క సూక్ష్మ రూపం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఆ నృత్యంలో కనిపించేది ఈ నృత్యంలో ఉంది. రెండు అలాంటివే, దాంట్లో ఏం తేడా లేదు. దానికి పుస్తకాలు వస్తాయి, దానికి పరిశోధనలు జరుగుతాయి, అది గొప్పగా అనిపిస్తుంది. దాని స్థాయిలోనే ఇది ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది వీటన్నిటి మీద. అట్లా జరిగింది కాబట్టే బుర్రవీన కళాకారులకు పద్మశ్రీలు వస్తున్నాయండి ఈ దేశంలో. అది మనం గౌరవించాల్సినటువంటి విషయం. రైట్ సార్, చివరిగా ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు ఇచ్చే సందేశం ఏంటి? భారతదేశం మొత్తం ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతికమైనటువంటి ఏకత్వం కలిగి ఉందని చెప్పేటటువంటి ఒక దృశ్యం శిల్పారామంలో ఈ 4 రోజుల ఆవిష్కరణ కాబోతుంది. అంటే మొత్తం భారతీయ కళలు, భారతీయ వంటకాలు, భారతీయ నృత్యాలు, వాటి యొక్క దర్శనం చేసుకోవాలనుకునే ప్రతి వాళ్ళు 4 రోజుల్లో ఏదో ఒక రోజు భాగ్యనగరాన్ని సందర్శించాల్సిందే. వంటలు మొదలుకొని లైవ్గా కనిపిస్తుంటాయి. వంటలు చేసి అమ్మడం కాదు, చేస్తున్నది ఎట్లా ఉంటుంది, ఫలానా వంట తయారు చేయడం ఎలా ఉంటుందా. డోక్లా ఉంది ఎక్కడనో గుజరాత్లో, ఎక్కడనో బాగా తింటారు. ఆ డోక్లా తయారు చేయడం ఎట్లా అలా కనిపిస్తుంది, చూసి తినవచ్చు అప్పటిదప్పుడు. తర్వాత ఒక నృత్యం కళ్ళ ముందు ఆవిష్కరణ, ఒక పాట ఆవిష్కరణ, ఇట్లాంటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు ప్లాన్ జరుగుతుంది. దానికి అందరూ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి మొత్తం ప్రజలంతా దాన్ని వీక్షిస్తే చాలా సంతోషపడేటటువంటి విషయం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఇన్ని వైవిధ్యాలు ఉన్నాయి, ఏకత్వం ఒకటే అనే సాంస్కృతిక ఏకత్వం మన దగ్గర ఒకటి ఉంది. రామేశ్వరంలో ఉన్నటువంటి ఇసుకను తీసుకెళ్ళి కాశీలో నోముకోవడం, తర్వాత ఎక్కడనో వైష్ణవదేవిని అమ్మవారిని పూజించేటటువంటి అక్కడ చెప్పేటటువంటి సంకల్పం, కింద కన్యకా పరమేశ్వరి దగ్గర చెప్పేటటువంటి సంకల్పం రెండు ఒకటే. గంగానది గురించి పాడుకున్నా, గోదావరి గురించి పాడుకున్నా, ముచ్చుకుందా నది గురించి పాడుకున్నా దాంట్లో ఉండేటటువంటి తత్వం ఒకటే ఈ దేశంలో. ఇది అర్థం కానటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేశాన్ని భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ భిన్నం చేయకుండా దేశంలో ఉండేటటువంటి సాంస్కృతిక ఏకత్వం ఒక్కటే అని చెప్పడమే దీని యొక్క పరమార్థం. అట్లాంటి ఒక భావనను సమాజంలో నిర్మాణం చేద్దామనేటటువంటి ఒక సంకల్పం ఇందులో ఉంది. కాబట్టి అట్లాంటి ఒక సాంస్కృతిక ఏకత్వానికి సంబంధించినటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి భాగ్యనగర్ వేదిక కాబోతుంది. రండి, సందర్శించండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో చూసారు కదా, ఇది లోక్ మంథన్ కార్యక్రమము నవంబర్ 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భాగ్యనగరంలోని శిల్పారామం వేదికగా జరగబోతుంది. అండ్ దీనికి దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి అనేక మంది డెలిగేట్స్ ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంచాలక్ అయినటువంటి శ్రీ మోహన్ భగవత్జీ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. వారు మాత్రమే కాదు, అనేక మంది వక్తలు ఈ 3 రోజుల ఈవెంట్లో చాలా అంశాల గురించి ఒక మేధో మథనం జరగబోతోంది. అంతేకాదు శిల్పారామంలో సందర్శకుల కోసం ఇక్కడికి వస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా వీక్షించే విధంగా అక్కడ కొన్ని స్టాల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అండ్ ఒక రకంగా చెప్పాలంటే భారతీయ సంస్కృతి వైవిధ్యతను మనం సెలబ్రేట్ చేసుకునే ఒక వేడుకగా ఈ లోక్ మంథన్ అత్యద్భుతంగా నిర్వహించబడుతోంది. 2024 సంవత్సరంలో భాగ్యనగరానికి దక్కినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. జాతీయవాదులందరూ కూడా శిల్పారామంకి వెళ్ళి నవంబర్ 21 నుంచి 24 తేదీల మధ్య అక్కడ జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయవాదులందరూ కూడా ఈ డేట్స్ని నోట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కావచ్చు, ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ఆ లింక్స్ అన్నీ కూడా మేము పెట్టే ప్రయత్నం చేస్తాము. సో వాటిని చూసి మీరు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అండ్ నేషనలిస్ట్ హబ్లో కూడా మీకు ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు మేము ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ హబ్, మనసా వాచా కర్మణ, దేశహితం కోసం.
సాయి గారు మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. ఎన్హెచ్ ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.